ఈ వీడియోలో మనం నిఫ్టీ బీస్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అన్న విషయం తెలుసుకుందాం. నిఫ్టీ బీస్ అనేది నిపాన్ ఇండియా ఈటీఎఫ్ అంటే ఈ ఏఎంసీ కంపెనీ వాళ్ళు రన్ చేసే ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఈటీఎఫ్ అనమాట. మనకి యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఎలాగో, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇటువంటి ఏఎంసీస్ ఎలాగుంటాయో అలాగే నిపాన్ ఇండియా ఏఎంసీ వాళ్ళది ఈ నిఫ్టీ బీస్ అనే ఈటీఎఫ్. దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది 2002లో స్టార్ట్ అయింది 10 రూపీస్ వాల్యూతో. ప్రజెంట్ వచ్చి 275 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2372% రిటర్న్స్ అయితే తెచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో అయితే 62%, లాస్ట్ 1 ఇయర్ వచ్చి నెగిటివ్ రిటర్న్స్ అయితే మనకైతే చూపిస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ ఏ రకంగా పెర్ఫామ్ చేస్తుందో ఈ నిపాన్ ఇండియా ఈటీఎఫ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. ఇంకా దీని కాంపిటేటర్స్ విషయానికి వస్తే మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఈటీఎఫ్లో అందరూ నిఫ్టీ బీస్ మాత్రమే ఉన్నాయనుకుంటారు. నిఫ్టీ బీసే కాకుండా ఎస్బీఐ వాళ్ళది ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఉంది, ఐసిఐసిఐ వాళ్ళది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఉంది, మిరే అసెట్ వాళ్ళది నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఉంది. ఇలా చాలా కంపెనీస్ ప్రతి ఎంసీ కూడా ఒక నిఫ్టీ 50ని ట్రాక్ చేసే ఈటీఎఫ్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సపోజ్ మీరు జిరోదాలోకి వెళ్తే చూడండి, నా పోర్ట్ఫోలియోలో నిఫ్టీ బీస్ ఉన్నాయి, అలాగే ఎస్బీఐ వాళ్ళ సెట్ ఆఫ్ నిఫ్టీ 50 అని కూడా ఉంది. సో ఈ రెండు కూడా సేమ్ నిఫ్టీ 50ని ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్లు. నేను నిఫ్టీ బీస్ని 242 ఉన్న దగ్గర అయితే కొన్నాను, అది ఇప్పుడు 275 అయితే అయింది. ఈ ఎస్బీఐ వాళ్ళ సెట్ ఆఫ్ నిఫ్టీ 50 వచ్చి 200 దగ్గర ఉన్నప్పుడు కొన్నాను, అది ఇప్పుడు వచ్చి 260 అయితే అయ్యింది. సో మనం ఏ ప్రైస్ దగ్గర కొంటున్నామో కూడా అది కూడా ఇంపార్టెంట్. మార్కెట్ బాగా పడింది అనుకున్నప్పుడు మనం కొద్దిగా అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలి నిఫ్టీ బీస్ని. ఎందుకు నిఫ్టీ బీస్ పాపులర్ అంటే వాటి యొక్క ట్రేడింగ్ వాల్యూమ్. సపోజ్ మీరు చూడండి, ఇక్కడ నిఫ్టీ బీస్ ఉంది కదా, ఇక్కడ మార్కెట్ డెప్త్లోకి వెళ్తే ఈ రోజు నిఫ్టీ బీస్ వచ్చి 76 లక్షలు ట్రేడ్ అయ్యాయి. అదే ఎస్బీఐ వాళ్ళ ఈటీఎఫ్ ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయింది అంటే 7 లక్షలు. సో 10 టైమ్స్ నిఫ్టీ బీస్ ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయి. సో మనం ఎన్ని యూనిట్స్ కొన్నా, ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే ఈజీగా మనకు కావాల్సినప్పుడు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఎస్బీఐ కూడా పాపులరే, అయితే మిగతా కొన్ని ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, వాటికి లిక్విడిటీ తక్కువ ఉంటుంది. అంటే మనం అమ్మాలనుకున్నప్పుడు అన్ని యూనిట్స్ అయితే అమ్మలేం. సో అదే మనకి నిఫ్టీ బీస్ అయితే అటువంటి ప్రాబ్లం అయితే మనకి ఉండదు. అయితే ఈ నిఫ్టీ 50లో ఏ కంపెనీస్ ఉంటాయంటే, నిఫ్టీ 50లో ఏవైతే కంపెనీస్ ఉంటాయో సేమ్ అవే కంపెనీస్ అదే వెయిటేజ్లో ఈ నిఫ్టీ బీస్లో కూడా ఉంటాయి. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాగ పాపులర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇండియా యొక్క టాప్ 50 కంపెనీస్. సేమ్ నిఫ్టీ బీస్లో కూడా అవే కంపెనీస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఎయిర్టెల్. సో నిఫ్టీ 50లో ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవే నిఫ్టీ బీస్లో కూడా ఉంటాయి అనమాట. నిఫ్టీ బీస్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.04%, ఎస్బీఐ వాళ్ళది కూడా అంతే 0.04%. బట్ నిఫ్టీ బీస్కి వచ్చి వాల్యూమ్ అయితే ఎక్కువ, ట్రేడింగ్ వాల్యూమ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి డిమాట్ అకౌంట్ ఉంటే నిఫ్టీ బీస్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నిఫ్టీ పడుతుందో అలాంటప్పుడు కొద్దిగా కొన్ని యూనిట్స్ అయితే అక్యుములేట్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో అయితే గ్యారంటీగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అలాగే నిఫ్టీ బీస్ని స్వింగ్ ట్రేడింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది నిఫ్టీ బీస్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.